సో గైస్, మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ కొత్త వ్లాగ్తో అయితే వచ్చాము. సో ఇన్నాళ్ళు కొద్దిగా కొన్ని బిజీ పనుల వల్ల వ్లాగ్స్ చేయలేకపోయాను. సో అట్ ప్రజెంట్ మాకైతే ఎటువంటి థాట్ లేదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది. సో మా ఫ్రెండ్ స్టిల్ సర్చింగ్ అనమాట, ఎక్కడికి వెళ్ళాలి ఏంటనేది. సో ఇవన్నీ బ్యాగ్ అయితే రెడీ చేసుకున్నాను. మా వాడు ఇంకా రెడీ కాలేదు, నేనైతే రెడీ అయ్యి ఉన్నాను. సో ఇప్పుడు చూడాలి ఎక్కడికి వెళ్దాం ఏంటనేది, స్టిల్ సర్చింగ్. ఫస్ట్లీ మేమైతే మా కడుపు నింపేసుకున్నాము, చపాతీ అయితే తీసుకున్నాము, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. మేము ఆల్మోస్ట్ 2 అవబోతుంది అనమాట. మనం ఇప్పుడు ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. సో ఇప్పుడు టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని ముందుకైతే వెళ్దాం. సో మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి అవైలబుల్గా ఉన్న ట్రైన్ ఏంటంటే లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్ళబోయే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో దానికి 2 టికెట్స్ అయితే తీసుకున్నాము. పర్ పర్సన్ 120 రూపీస్ అయితే మాకు ఏలూరు నుంచి వైజాగ్కి పడింది. సో ఈ ట్రైన్ అయితే మేము జనరల్ టికెట్ ట్రావెల్ చేస్తున్నాము. అండ్ మేజర్లీ ఈ ట్రైన్ అయితే రాజమండ్రి అండ్ సామర్లకోట మీద నుంచి విశాఖపట్నంకి అయితే రీచ్ అవుతుంది. రీచ్ అయ్యేసరికి ఎస్టిమేటెడ్ టైం నాకు తెలిసి 7:30 అనుకుంటా. అండ్ ఎస్పెషల్లీ వైజాగ్ సైడ్ అంటే హౌరా సైడ్ వెళ్ళే లైన్ ఏ ట్రైన్ అయినా కానీ కొద్ది వరకు జనం ఎక్కువ ఉంటారు. మేజర్లీ హౌరా వాళ్ళు అయితే ఉంటారు. సో బెటర్ టు సెలెక్ట్ రిజర్వేషన్ కోచ్ అంట నేనైతే. మనకైతే సెకండ్ సిట్టింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఈ ట్రైన్లో. సో ఫైనలీ ఐఎమ్ ఇన్ విశాఖపట్నం రైట్ నౌ. నేను టైం అయితే అప్రాక్సిమేట్లీ 8:47 అవుతుంది. ఆల్మోస్ట్ 5 అవర్స్ జర్నీ చేసిన తర్వాత మనకైతే ఖచ్చితంగా ఒక అకామిడేషన్ కావాలి. సో మేమైతే ఫస్ట్ మంచి ఫ్రూట్స్ తినేసి అకామిడేషన్ చూసుకోవడానికి అయితే సిద్ధమయ్యాము. ద మేజర్ పార్ట్ ఆఫ్ టుడే ఈజ్ ఒక బెస్ట్ బిర్యానీ తిన్నా నేనైతే, గనామామ బిర్యానీ అనమాట. చాలా అంటే చాలా ఫేమస్ ఇది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మంచి ఇరానీ చాయ్ అయితే తీసుకున్నాను అనమాట. మంచిగా హ్యాపీ అనిపించింది ఎర్లీ మార్నింగ్. ఈ టీకి మాకు ఉన్న అనుబంధం నేను మాటలు అయితే అస్సలు వర్ణించలేను. తర్వాత మేము చూస్ చేసుకున్న డార్మెటరీకి వచ్చి ఫ్రెష్గా స్నానం అయితే చేసేసి మేము వెళ్ళాల్సిన ప్లేసెస్కి అయితే రెడీ అయ్యాము. అయితే ఫుల్గా ఆకలి వస్తుంది. మంచి ఇక్కడ రాత్రి గణమామ మాత్రం అదిరిపోయింది బిర్యానీ. అసలు ఎలా ఉందిరా బిర్యానీ? అసలు మా ఫస్ట్ 150 రూపీస్ రా. 150 రూపీస్ వర్తే కదా అసలు. అది 150 రూపీస్కి వేరే చూడు ఎక్కడ అంత బిర్యానీ రాడు. లిటరలీ ఎక్కువ ఇచ్చాడు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అసలు అది ఒక 2 పీస్ ఇచ్చాడు, ఒక లెగ్ పీస్ ఒకటి ఏదో ఒక హాఫ్ వింగ్ ఒకటి ఇచ్చాడు, చికెన్ వింగ్. అసలు బాబోయ్ వేరే లెవెల్. బిర్యానీ గురించి పక్కన పెడితే మేమైతే ఫస్ట్ జూ పార్క్ అయితే వెళ్ళాలి. సో జూ పార్క్ వెళ్ళడానికి బస్ స్టాప్కి వచ్చాము. కానీ ఆ లైన్లో వెళ్ళే బస్సెస్ ఏవి కూడా జూ పార్క్ ముందు ఆపరంట. సో అందుకనే మేము ఆటో అయితే బెటర్ అని చెప్పేసి సర్వీస్ ఆటో ఒకటి చూస్ చేసుకొని సర్వీస్ ఆటో ఎక్కామన్నమాట. సో ఇది మాకు వెళ్ళడానికి 15 మినిట్స్ టైం పట్టింది ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జూ పార్క్ వరకు. జూ పార్క్ ఉన్న ఏరియా అంతా కూడా ఫారెస్ట్ ఏరియాలో ఉన్నట్టు ఉంటుంది. సో 2 అడల్ట్స్ కాబట్టి 2 అడల్ట్స్కి 140 రూపీస్ అయింది. అంటే ఒక్కొక్కరికి 70 రూపీస్ అనమాట. సో ఇప్పుడు ఈ ఎంట్రన్స్ లోపలికి టికెట్ చూపించి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని సైకిల్ ఫెసిలిటీస్ ఉన్నాయంట. సైకిల్ ఫెసిలిటీ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం. మరి జూ పార్క్లోకి ఎంట్రీ అయితే అడల్ట్స్కి 70 రూపీస్ అండ్ చిల్డ్రన్కి అయితే అంటే అండర్ 5 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకైతే 30 రూపీస్ అనమాట. సో ఫారినర్స్ సపరేట్. లోపలే మళ్ళీ ఇలాంటి నాక్చుర్నల్ హోమ్ అంట, అంటే బర్డ్స్ ఉంటాయండి లోపల. మంచికి 5 రూపీస్ ఎక్స్ట్రా. సార్ లోపలికి వెళ్దాం రామా. సో ఇలా ఈ హోల్లో నుంచి వెళ్ళి అక్కడ ఇంకో హోల్ ఉంది, దాంట్లో నుంచి బయటకు వస్తాం. బాగుంది ఉంది. ఏంట్రా మొత్తం చీకటిగా ఉంది. లోపలే ఇదిగోండి ముళ్ళపంది 3 ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఏదో ఒక దయ్యాల కోటకి వెళ్ళేటప్పుడు ఉంటా చూసారా, అలా ఉంది ఇక్కడ. ఇదేంటో భయపడవే దానికి అలవాటేరా. భయపడుతుంది. ఇది ఏపీ టూరిజంలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. లైక్ యానిమల్స్కి మనం తెచ్చుకున్న ఫుడ్ మాత్రం పెట్టకూడదు. బాహుబలి పార్ట్ 1లో వాడిన ఎద్దు ఇదే అనమాట. సో దీన్ని ఇక్కడ తెచ్చి పడేశారు. దోలవేషాలు వేయడంలో మన తర్వాత ఎవరైనా అని చెప్పి ప్రతిసారి నిరూపించుకుంటూనే ఉంటాము. సో మా వాడు చూడండి ఎలాగా కెలుకుతున్నాడో. దాన్ని ఇది నిజంగానే జూ తిరిగిన తర్వాత కొద్ది ఎదురుకెళ్ళి లోపలికి వస్తే ఈ క్రొకోడైల్ ఏరియా ఉందన్నమాట. ఏరియా అంతా కూడా ఎలా ఉందంటే జనాలు తక్కువ. వెళ్దా ఏదన్నా బాగుంది ఇక్కడ చూడాలి. ఇప్పుడు మాకు ప్రస్తుతానికి ఏం ముసలి కనపడలా. ఇప్పుడు చూద్దాం.
ఏంటో ప్రతిసారి బయటకు వచ్చిన ఇలాంటి ఏరియా ఒకటి తగలాల్సిందే. అసలు చూడండి ఎంత నిశ్శబ్దంగా ఉందో. అంతకుముందు పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇంతే ఒక ఏరియా ఉంది, సూపర్ ఉంది అసలు. ఇక్కడ ముసలలు ఉన్నాయి, క్రొకోడైల్స్ ఉన్నట్టున్నాయి. ఈ జూ పార్క్లో ప్రతి యానిమల్ కూడా సెక్టర్ వైజ్లో ఉంటాయన్నమాట. అంటే ఓన్లీ వాటర్లో బతికే జీవులు ఒక ఏరియాలో, అండ్ వైల్డ్ యానిమల్స్ అన్నీ ఒక ఏరియాలో అన్నట్టు ఉంటాయన్నమాట. అండ్ సో ఇక్కడ ఇంకొక పెద్ద స్పెషాలిటీ ఉంది ఈ జూలో. ఏంటంటే వైట్ టైగర్ అనమాట. అవి కూడా 2 ఉన్నాయి అండ్ చూడడానికి చాలా బాగున్నాయి. అండ్ ఫైనల్లీ జూ అయిపోయింది. జూ అయిపోయితే మేమైతే ఫస్ట్ డార్మిటరీకి వెళ్ళిపోయాం. ఫోన్లో ఛార్జ్ అయిపోవడం వల్ల వీడియో తీయడం కుదరలేదు. సో అయిపోయిన తర్వాత కాసేపు పడుకొని మళ్ళీ బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాము. వీఆర్ ఇన్ ఆర్కే బీచ్. నేనైతే ఏమంటా అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఇప్పుడు కొంతమందికి పగలపూట ఇష్టం అవుతుంది. నాకు పర్సనల్లీ ఈవినింగ్ టైంలో బీచ్ చాలా ఇష్టం. ఎందుకంటే ప్రపంచం ఇది ఒకటే కాదు, చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. యాజ్ ఇంట్రోవర్ట్గా చెప్పాలంటే జనాల్లోకి వెళ్ళడం పెద్ద నచ్చదు నాకు. కానీ ఇలాంటి ఓపెన్ ప్లేసెస్గా వస్తే మాత్రం ఇది ఒకటే కాదు, నాతో పాటు చాలా ఉంది అని చెప్పి అనిపిస్తుంది అనమాట. లిటరలీ చూడండి, అది మాటలో వర్ణించడం సీరియస్లీ. బీచ్ రోడ్లో ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం తినే ఫుడ్ అసలే ఉండదు. ఎక్కడ చూడు చైనీస్ అంట, లేకపోతే నార్త్ ఇండియన్ పావు బాజీలు అవి ఇవి అమ్ముతున్నారు. కానీ కడుపు నిండా తిందామంటే ఒక దోశ దొరకదురా బాబు. దోశ, ఇడ్లీ లాంటివి ఏదైనా పెడితే కాస్త బాగుంటుంది. పెట్టారు పోనీ తక్కువ రేట్లు ఉంటాయా? మామూలు లిటరలీ ఒక ప్లెయిన్ దోశ వచ్చేసరికి 120 రూపీస్ అంటారా బాబు. ఏంట్రా అది ఎరా. కొంతసేపటి సర్చింగ్ తర్వాత దోశ హౌస్కి అయితే వచ్చాము. ఇక్కడ మేము రెండు ఊతప్పము ఆర్డర్ పెట్టుకున్నాము. ఒక్కొక్కటి వచ్చేసరికి 80 రూపీస్ పడింది. సో ఆ ఊతప్పం కూడా మనమే సర్వ్ చేసుకోవాలి. సో సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఫైనలీ ద విశాఖపట్నం ట్రిప్ ఈస్ హియర్. అయిపోయింది మొత్తానికి. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళేసి డార్మిటరీకి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ అమౌంట్ మళ్ళీ పే చేయాల్సిందే. ఎందుకంటే రేపు మార్నింగ్ మాకు ట్రైన్. అమౌంట్ పే చేసి అక్కడ నుంచి తర్వాత రేపు మార్నింగ్ 7:30 కాబట్టి 7:30 వెళ్ళి ట్రైన్ ఎక్కడం. ఇంకా నో మోర్ ప్లాన్స్ అనమాట. ఏం ప్లాన్స్ లేవు ఇక్కడ. ఇంకా అరకు వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు టైం లేదంతా. మార్నింగ్ శుభ్రంగా జూ పార్క్ తిరిగాను. మధ్యాహ్నం అనుకున్న విధంగా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా మాల్స్ అలాగా చేద్దాం అనుకున్నాం కానీ అంత ఓపిక లేదు. అండ్ ఫైనలీ ఈవినింగ్ ఆర్కే బీచ్ చూద్దాం అనుకున్నా. చూశాను, ఫుల్గా తిన్నాను. తిన్న తర్వాత ఇప్పుడు పడుకోవాలి మళ్ళీ డార్మిటరీకి వెళ్ళేసి. సో అంతే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే సింపుల్గా. ఇక మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడని తెలీదు, బట్ డెఫినెట్లీ నెక్స్ట్ టైం గట్టిగా ప్లాన్ చేద్దాం అంతే. ఇంకా